సాధించాం 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 ఇంటర్మీడియట్ 2024 పరీక్షా ఫలితాల్లో శ్రీ సరస్వతి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఫస్ట్ ర్యాంకుల ప్రభంజనం. శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు జూనియర్ ఎంపీసీలో 470 మార్కులకు 466 మార్కులతో 6 విద్యార్థులకు స్టేట్ ఫస్ట్ మార్కులు. జూనియర్ బైపీసీలో 440 మార్కులకు 435 మార్కులతో స్టేట్ ఫస్ట్ మార్కులు. సీనియర్ ఎంపీసీలో 1000 మార్కులకు 991 మార్కులతో స్టేట్ ఫస్ట్ మార్కులు. విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లా విద్యా సంస్థల్లో మరే విద్యా సంస్థకు లేనటువంటి స్టేట్ ఫస్ట్ మార్కులతో రారెవరు పోటీ, మాకు మేమే సాటి అని వరుసగా 3వ సంవత్సరం కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంకులతో శ్రీ సరస్వతి విజయ దుందుభి. శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు. చైర్మన్ ఏవి రమణారెడ్డి. కాంటాక్ట్ 91761 62696. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రధానంగా పోటీ చేస్తుండగా ఎన్నికల ఓటింగ్ మే 13వ తేదీన జరగనుండగా సమయం కూడా దగ్గరకు వస్తుండగా ప్రస్తుతం అభ్యర్థుల గెలుపు ఓటముల గురించి పలువురు బెట్టింగులు పెట్టుకుంటున్నట్లుగా పలువురు అనుకోవటం వినిపిస్తుంది. డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి గెలుస్తుడని కొందరు బెట్టింగులకు రెడీ అవుతుంటే మరికొందరు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గెలుస్తుందని వాదిస్తూ డబ్బులు బెట్టింగులు పెట్టేందుకు ముందుకు వస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. పెద్ద మొత్తాల్లో బెట్టింగులు పెడుతూ డబ్బులు కలుపుతున్నట్లు కూడా తెలుస్తుంది. రెండు పార్టీల వారు మాత్రం ముమ్మరంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఎన్నికల తేదీ కూడా సమీపిస్తుండటంతో బెట్టింగ్ల జోరు ఊపందుకున్నట్లు పలువురు చెప్పుకుంటున్నారు. ఎన్నికల తేదీ ఇంకనూ దగ్గర పడే వరకు, అలాగే ఎన్నికలు జరిగి ఫలితాలు ప్రకటించే వరకు బెట్టింగుల జోరు రోజు రోజుకు పెరుగుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏ స్థాయి వరకు బెట్టింగులు జరుగుతాయో ఎదురు చూడాల్సిందే. మరి బెట్టింగ్స్లో మధ్యవర్తులుగా ఏజెంట్లుగా వ్యవహరించే వారికి కూడా కమిషన్ల రూపంలో ఆదాయం వస్తుందని అనుకుంటున్నారు.